కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదంలో చర్మం కోల్పోయిన వారికి ఉస్మానియా హాస్పిటల్ స్కిన్ బ్యాంక్ అండగా నిలుస్తోంది. స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తూ బాధితులకు పునర్జన్మ అందిస్తోంది. బ్రెయిన్ డెడ్, సహజ మరణం పొందిన వారి నుంచి స్కిన్ తీసి ప్రాసెస్ చేస్తున్నారు డాక్టర్లు. ఒకరి చర్మంతో 4గురికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 20 మంది నుంచి చర్మం సేకరించగా 40 మందికి అమర్చారు. ఉస్మానియా హాస్పిటల్లో నిర్వహిస్తున్న స్కిన్ బ్యాంక్ పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. ఉస్మానియా హాస్పిటల్లో హెటిరో అదేవిధంగా రోటరీ క్లబ్ సహకారంతో హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. డోనర్స్ నుంచి తీసినటువంటి స్కిన్ ఈ స్కిన్ బ్యాంక్లో ప్రిజర్వ్ చేసిన తర్వాత ఎవరికైతే పేషెంట్ అవసరం ఉంటుందో వాళ్లకు ఆ స్కిన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు. అసలు ఎవరెవరికి ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ ఉంటుంది, వేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, వేయకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత ఎన్ని రోజుల వరకు దీన్ని ఆ స్కిన్ అనేది ఉంటుంది, ఆ స్కిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు స్కిన్ బ్యాంక్ ఎట్లా పనిచేస్తుంది, ఈ అన్ని అంశాల నుంచి కూడా మనకు డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి ఆమె ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, స్కిన్ బ్యాంక్ అంటే ఏంటి, ఎట్లా పనిచేస్తుంది? అంటే స్కిన్ బ్యాంక్ అంటే చర్మనిద్యమ్మ. బ్లడ్ బ్యాంక్ ఎలాగో స్కిన్ని ప్రిజర్వ్ చేసే ప్లేస్ అన్నమాట. ఇది న్యూ కాన్సెప్ట్. ఇండియాలోనే మనది సెకండ్ బిగ్గెస్ట్ స్కిన్ బ్యాంక్. 2021లో హెట్రో డ్రగ్స్ సహాయంతో రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళు మనకి ఎక్విప్మెంట్ అన్నది 50 lakhs ఎక్విప్మెంట్ డొనేట్ చేశారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా. సో మన గవర్నమెంట్ నుంచి చాలా సహకారం అందింది. ఎట్లా పనిచేస్తుంది స్కిన్ బ్యాంక్, ఒకసారి డీటెయిల్గా చెప్పండి. అంటే స్కిన్ బ్యాంక్ అన్నది మనము బ్రెయిన్ డెత్ పేషెంట్ నుంచి కానీ న్యాచురల్ డెత్ పేషెంట్ నుంచి ఐ డొనేషన్ ఎలాగో స్కిన్ డొనేషన్ కూడా వాళ్ళు చేయొచ్చు. సో ఒక హార్వెస్టింగ్ టీం ఉంటుంది. ఎప్పుడైతే మనము స్కిన్ డొనేట్ చేస్తామని డోనర్ దగ్గర నుంచి కాల్ వస్తుందో వెంటనే టీము ఆ ప్లేస్కి, అంటే డెత్ అయిన దగ్గరికి కానీ లేదా బ్రెయిన్ డెత్ హాస్పిటల్ దగ్గరికి కానీ వెళ్ళి స్కిన్ హార్వెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది. 6 గంటల లోపలే చేయాల్సి ఉంటుంది చనిపోయిన తర్వాత. లేదంటే ఐస్ బాక్స్లో పెడితే 24 అవర్స్లో స్కిన్ కలెక్ట్ చేసుకొని దాన్ని స్కిన్ బ్యాంక్కి తీసుకొని వచ్చేస్తారు. వాటిని వెంటనే బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తారు పేషెంట్ది, డెడ్ బాడీది. సో ఆ బ్లడ్ అన్నది నెక్స్ట్ డే టెస్ట్కి పంపించి HIV, HbSAg అన్నవి లేని పరిస్థితుల్లో ఆ స్కిన్ని మనము ప్రాసెస్ చేసి దాన్ని ఈ స్కిన్ బ్యాంక్లో రిజర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ స్కిన్ని మనం దేనికి వాడతాము, ఏమి అవసరము అంటే బర్న్స్ అన్నవి తెలుసు కదా, కాలిపోయిన గాయాలతో వస్తారు. సో మన ఉస్మానియాలో ఒక 3 నుంచి 5 మంది రోజు అడ్మిట్ అవుతూ ఉంటారు. దాంట్లో సగం మంది చిన్నపిల్లలే ఉంటారు. సో 10% కంటే ఎక్కువ బయట కాలిన చిన్నపిల్లలకి కానీ లేదా 5% లోపలికి చర్మం కాలిన చిన్నపిల్లలకి కానీ లేదా 20% కంటే ఎక్కువ కాలిన పెద్దవాళ్ళకి కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక 40 to 50% కాలిన వాళ్ళకి చర్మం అన్నది వాళ్ళ దగ్గర నుంచే తీసి వేయడం అన్నది జరగదు. యూజువల్గా అయితే కాలిపోయిన చర్మం అంతా ఒక 10 daysలో మానిపోవాలి పైన కాలిందైతే. లోపలికి కాలిన వాటికి వాళ్ళ చర్మమే తీసి మనము 3 వారాల లోపల వేస్తాము. అయితే వాళ్ళ చర్మమే వేయడం వలన సిస్టమిక్గా అన్ని బాడీలో అన్ని పార్ట్స్ మీద ఎఫెక్ట్ ఉండడము, స్కార్ అన్నది పెరగడము, ఇంతవరకు వెయిట్ చేయడం వలన ఇన్ఫెక్షన్ తోటి ప్రాణానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్కిన్ బ్యాంక్ ఉండడం వలన ఏంటంటే ఇటువంటి ఆపరేషన్స్ కొంచెం వారం రోజుల్లోనే పేషెంట్ నార్మల్ అయిన తర్వాత ఆ కాలిపోయిన చర్మం అంతా తీసేసి స్కిన్ అన్నది వేస్తాం. ఇప్పటి వరకు జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారానే జరుగుతుంది. అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి మిగిలిన ఆర్గన్స్తో పాటు ఈ స్కిన్ కూడా తీయడం జరుగుతుంది. అయితే ఐ డొనేషన్తో పాటు ఈ స్కిన్ డొనేషన్ కూడా చేయడం మొదలు పెడితే ఎంతోమందిని, అంటే 3 నుంచి 4 అడ్మిట్ చేస్తున్నామన్నా వాళ్ళందరికీ కూడా స్కిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని సేవ్ చేయగలము. అయితే మన దగ్గర ఉన్న స్కిన్ బ్యాంక్లో స్టోరింగ్ కెపాసిటీ అన్నది 1000 వరకు ఉందండి. సో ప్రాసెసింగ్ అది కూడా అవసరాన్ని బట్టి మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో పబ్లిక్ సహకారం ఉంటే చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మీరు ఏదైతే స్కిన్ గ్రాఫ్టింగ్ అంటున్నారు కదా, మీ బ్యాంక్లో ఉన్నటువంటి స్కిన్ తీసి ఎవరైతే కాలిన గాయాలు లేదంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వేస్తున్నారు కదా, ఆ వేసింది ఎప్పటి వరకు ఉంటుంది? అది పర్మనెంటా లేకపోతే టెంపరీనా? అది టెంపరీ అనండి. అంటే మన గాయం మానిపోవాలి, లేదా మన పేషెంట్ యొక్క చర్మాన్ని ఏవైతే ఇస్తున్నామో అది స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ లేకుండా గాయం మానిపోవడానికి సహకరించడం వలన అది చాలా బాగా పనిచేస్తుంది. డెఫినెట్గా ఎంతోమందికి మనం ఆదుకునే వాళ్ళకి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాము. मेरा नाम सैयद हमीद है। 75% जलेवा था मैं, तो उम्मीद नहीं थी, तो लक्ष्मी मैडम ब्लड और स्किन बैंक से स्किन डाले और बहुत मेरे को मैडम के स्टाफ के पूरे जने हेल्प करे मेरी, और बहुत से अच्छा ट्रीटमेंट करे, मेरा सपोर्ट बहुत करे लक्ष्मी मैडम। ब्लड कम था तो ब्लड चलाए और स्किन बैंक से स्किन डाले, मेरा चलने के लायक का होगा, अच्छे से अच्छा हूँ मैं। पूरा स्किन वो डाल के सब ट्रीटमेंट अच्छा बेहतर होगा मैम। చర్మదానం అనేది ఇప్పుడు అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే కాలిన గాయాలు ఉన్న వారికైతే ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా నిలబెడుతున్నటువంటి ఉదాహరణలు ఇప్పుడు మనకు డాక్టర్ చెప్పారు. ఎవరైతే న్యాచురల్ డెత్ అయినప్పుడు కానీ లేదంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానీ ఈ స్కిన్ డొనేషన్ ఏదైతే ఉస్మానియా హాస్పిటల్లో ఉందో ఈ స్కిన్ బ్యాంక్ ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు వచ్చి ఆ స్కిన్ తీసుకుంటారు. ఒక్కరి స్కిన్తోని నలుగురికి ప్రాణదానం చేసినట్టు అవుతుందని చెప్పి డాక్టర్ లక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.